అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడుతోంది. రాజధానిలో పరిపాలనకు అవసరమయ్యే ప్రభుత్వ కార్యాలయాలతో పాటుగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన నివాస సముదాయాలు కూడా ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఈ నివాస భవనాలు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రేపు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు సిఆర్డీ అధికారులు అప్పగించనున్నారు. దీంతో నిర్మాణం పూర్తయిన భవనాలు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆఫీసులు, నివాస ప్రాంతాలు, రహదారులు, ఇతర మౌలిక వస్తువులు అనుసంధానిస్తూ అమరావతి నిర్మాణం మరో కీలక దశలోకి అడుగు పెడుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. అమరావతిలో ప్రభుత్వ భవనాలకే పరిమితం కాదు, ఐఏఎస్ అధికారులతో పాటు ఎవరైతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారో దాంతోపాటు అధికారులు, అదేవిధంగా జడ్జీలు, వీరందరికీ కూడా నివాస సముదాయానికైతే ప్రత్యేక ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే దీనికి సంబంధించి రేపు 13వ తారీఖున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి జీఏడీకి అయితే అప్పగించే కార్యక్రమం చేపట్టబోతున్నారు. అయితే ప్రస్తుతం నా వెనక గనక చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇక్కడ గనక కనపడుతున్నాయి. ఈ భవన నిర్మాణాలను అయితే చేపట్టింది ఇటు సిఆర్డీ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణాలన్నిటినీ అన్నిటినీ కూడా పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం అమరావతిలో మొత్తంగా చూసుకున్నట్లయితే 12 టవర్లు, 288 నివాస యూనిట్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం గనక చూసుకున్నట్లయితే లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తి వివరాలు మొత్తం కూడా మీకు నేను అందిస్తాను. బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఇవి ఆధునిక సదుపాయాలతో ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక్కొక్క బ్లాకు 12 ఫ్లోర్లుగా నిర్మాణాలు అయితే చేపట్టారు. మనం గనక విజువల్స్లో చూసుకోవచ్చు. ఒక్కొక్క బ్లాకు 12 ఫ్లోర్ల అంతస్తులు, అంటే 12 అంతస్తుల నిర్మాణాలు అయితే ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మొత్తంగా అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు చూసుకున్నట్లయితే 12 టవర్ల నిర్మాణంతో పాటు 288 యూనిట్లు ఇందులో నిర్మాణాలు అయితే చేపట్టారు. దాంతోపాటు కింద గ్రౌండ్ ఫ్లోర్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తంగా వాకింగ్ ట్రాక్ కానీ, అదేవిధంగా గ్రీనరీ కానీ, అదేవిధంగా వాటర్ ఫౌంటైన్స్, దాంతోపాటు గ్రీనరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పనేది అయితే చెప్పుకోవాలి. దీంతోపాటు ఇక్కడ గ్రీనరీతో పాటు వాటర్ ఫౌంటైన్స్, అదేవిధంగా వాకింగ్ ట్రాకు, వెంటిలేషన్కి కావాల్సిన ఏర్పాట్లు కూడా ఇక్కడ, అంటే బిల్డింగ్కి మధ్య గ్యాప్ ఇవ్వడం ద్వారా వెలుతురు కానీ, ఆ వెంటిలేషన్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఇవన్నీ మెయింటైన్ చేసినట్లుగా మనకైతే అర్థమవుతుంది. దీంతోపాటు ప్రస్తుతం ఈ భవనాలన్నిటిలో కూడా ఫ్లాట్లు, ఏదైతే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇవ్వబోయే ఫ్లాట్లు, వాటిల్లో ఎలా రూపుదిద్దారు, ఎలా చక్కదిద్దారు అనేది మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలు రేపు సీఎం చంద్రబాబు అయితే పరిశీలించనున్నారు. అయితే మొట్టమొదటిగా ఏ బ్లాక్లో 101 ఫ్లాట్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే ఏ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 101ను విజిట్ చేసి ఆయన పరిశీలిస్తారు. అయితే ప్రధానంగా ఈ ఫ్లాట్ మొట్టమొదటి కనుక చూసుకున్నట్లయితే ఎంటర్ అయ్యే దగ్గర చూసుకున్నట్లయితే సెన్సార్, ఆటోమేటిక్ సెన్సార్ వీడియో కాలింగ్ సిస్టమ్ అనేది మాత్రం ఇక్కడ ఉంది. ఇది మనం కనుక నొక్కినట్లయితే లోపల కాలింగ్ బెల్ అనేది వినబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు వచ్చారు అనే దానికోసం ఇక్కడ సీసీ కెమెరా కూడా ఉంది. ఈ కెమెరాలో కూడా ఎవరున్నారు, ఎవరు వచ్చారు అనేది కూడా ఇందులో చూడడానికి అవకాశం ఉంటుంది, వీడియో కాల్. దాంతోపాటు ఈ పక్కన మెయిన్ ఎంట్రన్స్, ఇది కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఎంట్రన్స్ సీఎం చంద్రబాబు రేపు ఈ గుమ్మం ద్వారా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్ మొత్తం కూడా ఇదంతా కూడా ఎంట్రన్స్ లాబీ అనమాట. లాబీతో పాటు ఎవరైతే ఆ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఆ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో ఈ ఫ్లాట్లో వారికి సంబంధించిన ఆఫీస్ స్పేస్ను కూడా ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ ఫ్లాట్లో కూడా చిన్న చిన్న ఏర్పాట్లు, అంటే రేపొద్దున ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అదంతా కూడా ఆఫీస్ స్పేస్ అనమాట. ఆఫీస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అక్కడ వెయిట్ చేయడానికి, ఆఫీస్ వర్క్ చేయడానికి అదంతా కూడా ఆఫీస్ స్పేస్. దాంతోపాటు ఎవరైతే ఉండే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో అతను కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే దీంట్లో ఇది ప్రధానంగా లోపలికి ఎంటర్ అవుతాం. ఇలా ఎంటర్ అయిన తర్వాత మొత్తంగా లోపల
3 త్రిబుల్ బెడ్రూమ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ త్రిబుల్ బెడ్రూమ్లో కనుక చూసుకున్నట్లయితే ఒకటి మాస్టర్ బెడ్రూము, అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూము, తర్వాత గెస్ట్ బెడ్రూము, ఇలా 3 బెడ్రూమ్స్తో పాటు అదేవిధంగా ఏదైతే బాల్కనీ, సిట్అవుట్ బాల్కనీ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా రేపు సీఎం చంద్రబాబు విజిట్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఫ్లాట్లో కూడా మనకు చూసుకోవచ్చు, విజువల్స్లో చూసుకున్నట్లయితే అటు హై అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం, అదేవిధంగా కబోర్డ్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దీంట్లో మనం కనుక విజువల్స్లో చూసుకోవచ్చు, లోపలికి వీడియో కాలింగ్ డోర్ దగ్గర ఎవరైతే కాలింగ్ బెల్ ఎవరైతే ప్రెస్ చేస్తారో వారికి ఇక్కడ ఎవరు వచ్చారు అనేది చెక్ చేయడానికి కూడా ఇందులో మనకి అవకాశం ఉండే విజువల్స్లో మనం కనుక చూసుకోవచ్చు. దాంతోపాటు పూజ గది ఇక్కడ నిర్మాణాల్లో ప్రధానంగా పూజ గదిని, దాంతోపాటు వుడ్ కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో యూపీవీసీ విండోస్ కానీ, ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటు కిచెన్కి సంబంధించి ఇక్కడ కిచెన్లో కూడా గ్రానైట్ ప్లాట్ఫామ్స్ కానీ, అదేవిధంగా కబోర్డ్స్, విండోస్తో పాటు ఇవన్నీ కూడా ఇక్కడైతే నిర్మాణం అయితే చేపట్టిన కనబడుతుంది. దాంతోపాటు ఇక్కడ యూపీవీసీ విండోస్ కానీ, దాంతోపాటు ఆ గ్యాస్ పైపు సిస్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మాణాలు అయితే చేపట్టారు. ఆ స్విచ్ బోర్డ్స్ కూడా కంపెనీ లెగ్రాండ్ కంపెనీ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ షింక్స్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా టైల్స్ కూడా 2x2 సైజు టైల్స్, గ్రానైట్ మార్బుల్స్ ఇవన్నీ కూడా ఈ ఫ్లాట్లో అయితే చేపట్టిన పరిస్థితి కనబడుతుంది. ఏసీలు, అదేవిధంగా ఫ్యాన్లు ఇవన్నీ రేపు సీఎం చంద్రబాబు వీటన్నిటిని కూడా విజిట్ చేసి పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత మొత్తంగా సిఆర్డీఏ అధికారుల నుంచి ఈ జిఏడి భవనాలకైతే ఈ ఫ్లాట్లన్నిటినీ కూడా నిర్మాణం ఏవైతే సిఆర్డీ అధికారులు చేపట్టారో వీటన్నిటిని కూడా జిఏడి అధికారులకు రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వీటన్నిటిని అయితే ఇచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పూర్తిగా ఈ బ్లాక్ మొత్తం కూడా సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. కాబట్టి ఇప్పటికే భద్రతా ఏర్పాట్లతో పాటు ఇవన్నీ కూడా ఈ నివాస సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఎలాంటివి ఇస్తున్నారు ఏంటి అనేది మాత్రం మనం ఇక్కడ విజువల్స్లో అయితే చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే అటు వాష్రూమ్స్ దగ్గర నుంచి కానీ, ఇటు విండోస్ దగ్గర నుంచి, లేదంటే బెడ్రూమ్స్లో ఇచ్చే ఫర్నిచర్ గురించి ఇవన్నీ కూడా మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్లయితే హై అండ్ టెక్నాలజీ వాడి మొత్తంగా ఇవన్నీ కూడా హై క్వాలిటీ మొత్తం ఫర్నిచరు ఇవన్నీ కూడా హై క్వాలిటీతో ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే దీంతోపాటు ప్రధానంగా మరొక మాస్టర్ బెడ్రూమ్ విజువల్స్లో మనం చూడొచ్చు. ఎంట్రన్స్ పూర్తి హాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా జాగ్వార్ కంపెనీకి సంబంధించిన షింక్స్ కానీ, ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వీటన్నిటికీ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో మాస్టర్ బెడ్రూమ్లో కూడా దీనికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా ఇక్కడ ఏర్పాటు, బెడ్స్ కానీ, అదేవిధంగా కార్డ్స్ వీటన్నిటికీ సంబంధించి ఏసీలు ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా ఈ ఫ్లాట్ మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలకు సంబంధించి ఈ ఫర్నిచర్ అన్నిటినీ కూడా హై అండ్ క్వాలిటీ కంపెనీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫర్నిచర్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓవరాల్గా రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జిఏడి అధికారులకైతే ఈ భవనాలన్నిటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ బహుళ అంతస్తుల నిర్మాణాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వీటన్నిటికీ కావాల్సిన సదుపాయాలను కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ నిర్మాణాలు అంటే ఈ 12 అంతస్తుల భవనాలకు సంబంధించి అటు లిఫ్ట్లు కానీ, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ పెద్ద సమస్య అపార్ట్మెంట్లో వచ్చేది ప్రముఖంగా కార్ పార్కింగ్. అయితే దీనికి సంబంధించి కార్ పార్కింగ్ను కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది లేకుండా కూడా ఫ్రీగా మూవ్ అయ్యేలాగా, పాస్ ఆన్ అయ్యేలాగా ఫ్రీ యాక్సెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే ఏదైతే ఆ సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చే వాటర్ అంటే టాయిలెట్ నుంచి వచ్చే వాటర్ కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంతో పాటు అదేవిధంగా ఆ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా సపరేట్ పైప్ లైన్ సిస్టమ్, దాంతోపాటు డ్రైనేజీలు, ఆ రోడ్డు కనెక్టివిటీ అంటే ప్రధానంగా అమరావతి రాజధానిలోకి రావాలి అని అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, అంతరాయం లేకుండా ప్రజాప్రతినిధులకు కానీ అటు అధికారులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్
అవాంతరాలు లేకుండా వాటన్నిటికీ కూడా రోడ్డు కనెక్టివిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సీడ్ యాక్సిస్ రోడ్డుకి అనుసంధానంగా ఈ నిర్మాణాలు అయితే చేపట్టారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా ఈజీగా యాక్సెస్ అయ్యేలాగా ఈ ప్రజాప్రతినిధుల భవనాలలోకే వచ్చేలాగా అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే ఓవరాల్గా వాటర్ సమస్య కానీ అదేవిధంగా ఇతరత్ర సమస్యలు తలెత్తకుండా అటు సేఫ్టీ ప్రికాషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆ సీసీ క్యామ్ సెక్యూరిటీ కానీ, మ్యాన్ పవర్ సెక్యూరిటీ కానీ, చుట్టూ గ్రిల్ సెక్యూరిటీ కానీ ఇదంతా కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ భవనాలన్నిటినీ కూడా జిఐడికి అప్పగించే కార్యక్రమం జరుగుతుంది. ఓవరాల్గా ఇది అమరావతి రాజధానిలో ప్రజాప్రతినిధుల భవనాలు, అధికారుల భవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే మంత్రుల బంగ్లాలు, జడ్జీల బంగ్లాలు ఇవన్నీ కూడా రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జిఐడి అధికారులకైతే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు వీటన్నిటిని కూడా పర్యవేక్షించి ఆయన పరిశీలించే నేపథ్యంలో ఇక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అమరావతి నుంచి కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 ప్రజాప్రతినిధుల భవనాల నుంచి.